క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ ఆల్మైటీ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఇలా మీతో వాక్యాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా మరొకసారి మీకు వందనాలు తెలియజేసుకుంటూ, వాక్యంలో ఎదగడానికి మాకు ఈ విధమైనటువంటి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసిన సంఘానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం గమనించాల్సింది ఏంటి అంటే, క్రైస్తవులుగా జీవించే మనం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులుగా పిలువబడం. క్రైస్తవులుగా మనం పిలువబడాలి అంటే బైబిల్ పట్టుకుని మనము బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క అంశాలను మన జీవితానికి అన్వయించుకొని దాని ప్రకారంగా నడిచినప్పుడు మాత్రమే నిజ క్రైస్తవులుగా మనం పిలువబడతాం. అంతేగాని బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ క్రైస్తవ విలువలకు లోబడి జీవించినట్టుగా మనం అనుకోవాల్సినటువంటి, ఆ భ్రమలో ఉండాల్సినటువంటి అవసరత అనేది లేదు. ఇంకొక విషయం ఏంటంటే, గాడ్ గివ్స్ ద పొజిషన్, అట్ ద సేమ్ టైం గాడ్ రిమూవ్స్ ద పొజిషన్. దేవుడు ఏదైనా ఒక స్థితి నుంచి, ఒక స్థానాన్ని నుంచి ఇంకొక స్థానానికి మార్చగలిగే శక్తివంతుడు. ఇప్పుడు ఒక క్యూలో మనం ఉన్నాం అనుకోండి, క్యూలో మొదటి వరుసలో ఒక వ్యక్తి ఉన్నాడు, చివరి వరుసలో మనం ఉన్నాం అనుకోండి, మన వరకు వచ్చేటప్పటికి అది ఉండకపోవచ్చేమో అనే ఒక ఆందోళనలో మనం ఉన్నాం అనుకోండి. కానీ నువ్వు దేవుడిని ఆధారం చేసుకుంటే ఈ చివరి వాడిని తీసుకెళ్ళి మొదటికి పెడతాడు. అటువంటి శక్తివంతుడు దేవుడు. కాబట్టి హీ రైజెస్ అండ్ హీ సెట్స్ అండ్ హీ ఎగ్జాల్టెడ్ whenever we walk in his ways. ఒకళ్ళని ఎత్తి ఒక స్థానానికి ఎత్తాలన్నా, ఒకళ్ళని హెచ్చు చేయాలన్నా, ఒకళ్ళని తగ్గించాలన్నా కూడా దేవునికి మాత్రమే అది సాధ్యం. దేవుడు ఇచ్చినటువంటి ఈ పొజిషన్ని మరి మిస్యూజ్ చేసుకుంటే, మన యొక్క విధానం ద్వారా దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఆ స్థానాన్ని మనం కోల్పోగలుగుతాం. అలా కాకుండా దేవుని ఆజ్ఞానుసారంగా, దేవునికి అనుకూలంగా, దేవుని యొక్క బాహువును ఆధారం చేసుకుని మనం జీవించినట్లయితే, మనల్ని మనం ఘనపరుచుకోకుండా ఆ ఘనత దేవునికి ఆపాదించినట్లయితే, దేవుడే అన్ని విషయాలను ఆయనే చూసుకుంటాడు. మన యొక్క బాధ్యతను ఆయనే చూసుకుంటాడు. బ్రదర్ రవీంద్ర గారు అమెరికా నుంచి వచ్చినప్పుడు ఒక గొడ్డలు తీసుకుని వచ్చి మనకు ఒక వాక్యాన్ని చెప్పారు. నాకు అనిపించింది, అంటే ఒక రిప్రజెంటేషన్, అది గుర్తొచ్చినప్పుడల్లా దాని మూల వాక్యం ఏంటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. అంటే దేవునికి అనుకూలంగా లేనప్పుడు ఆ గొడ్డలి ఆ వేరుని నరికి అతికిలించి వేస్తుంది అనే దాని గురించి చక్కగా చెప్పి ఉన్నారు. యాజ్ హీఈస్ ఇన్స్పైరింగ్ టు ఆల్ ఆఫ్ us. నేను కూడా ఆ విధమైనటువంటి ఒకటి తయారు చేసుకోవాలని అనుకున్నప్పుడు, సమ్టైమ్ హీ యూజ్డ్ టు సే దట్ వెనెవర్ వి గో త్రూ ది స్క్రిప్చర్, అనలైజ్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం అప్లై టు అవర్ లైఫ్. ఆ వాక్యాన్ని అర్థం చేసుకుని విశ్లేషించి అది మనకు అన్వయించుకోవాలి ప్రతిసారి చెప్తూ ఉంటాను. అప్పుడు నాకు అనిపించింది, ఐజయా 22nd చాప్టర్ చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఆ ఇన్సిడెంట్స్ నన్ను కదిలించి వేసింది. ఏంటి అంటే, అందులో ఇద్దరు వ్యక్తుల గురించి మనకు తెలియపరచబడి ఉన్నది. ప్రతిసారి మనం నోన్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దావీదు కానీ, సౌలు కానీ, సమూయేలు కానీ, ఇట్లా. కానీ ఎక్కువగా మనం వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయం. కానీ బైబిల్లో మెన్షన్ చేయబడినటువంటి ఆ 2 క్యారెక్టర్స్ ద్వారా మనకు ఆ చాప్టర్లో మనం ఏం గ్రహించగలుగుతాం అనే దాన్ని బట్టి నేను వాక్యాన్ని తయారు చేసుకున్నాను. ఎర్లియర్ మనం ఏంటంటే, ఒక మనుషులు, ఒక ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి పర్సన్స్ దైవోపదేశాన్ని చేస్తున్నప్పుడు అందులో కొన్ని పాయింట్స్ నేర్చుకోవడం, లేదు అంటే యూట్యూబ్ చూస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ గ్రహించుకోవడం, ఈ విధంగా ఒక ప్రీచింగ్ని సంబంధించినటువంటి మెటీరియల్ని మేము తయారు చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ నౌ we ourselves making these scriptures. ఒక పాఠాన్ని మేము తయారు చేసుకోగలుగుతాం. ఆ విధమైనటువంటి పునాది వేశారు మన సహోదరులు. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, ఒక సుత్తి మీకు తెలిసి ఉండొచ్చు. ఆ సుత్తి ఒక మేకును మనం గోడకు కొట్టినట్లయితే బలంగా ఆ గోడకు దిగబడినప్పుడు ఆ సుత్తి యొక్క ఆ స్థానము పదిలిపరచబడి ఉంటుంది. ఆ సుత్తిలో ఉన్నటువంటి ఆ ప్రభావము ఆ
ఆ మేకును కొట్టినప్పుడు ఈ ప్రభావం వల్ల ఆ మేకు ఒక ప్రదేశంలో స్థిరపరచబడుతుంది. అలా కాకుండా ఈ సుత్తితోటి ఆ మేకును కొట్టినప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశం సరిగా లేదనుకోండి, ఆ మేకు ఊడిపోతుంది. అంటే ఒక మేకు స్థిరపరచబడాలి అంటే ఒక సుత్తితో కొట్టచ్చు. సుత్తి తీసుకురావడానికి ట్రై చేస్తాను కానీ నాకు ఎక్కడ కనపడలేదు. సో ఈ సుత్తి ఏంటని మీరు అనుకోవద్దు, దీని మీద మన పాఠం అంతా ఉంది కనుక ఆధ్యాత్మికంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇక్కడ దేవుడు ఒక బలమైనటువంటి బాహువు, అది సుత్తి అనుకుంటే మేకులు మనమే. మన జీవితంలో ఒక్కొక్కసారి కొందరు వ్యక్తులు ఏకి మేకై కూర్చుంటారు అంటారు. ఏకి మేకై కూర్చోవడం అంటే ఏంటి అంటే, నా జీవితానికి అతను ఒక స్థానంలో ఉన్నాడు, అతని వల్ల నేను ఆ స్థానాన్ని పొందుకోలేకపోతున్నాను, అతని వల్ల నా పరిస్థితి మార్చబడడం లేదు, అదే ఏకమేకై కూర్చున్నాడు అనేది మాట. కాబట్టి ఈరోజు మీతో నేను పంచుకోవాలన్నటువంటి ఆ అంశం ఏంటి అంటే, గోడకు దిగగొట్టబడిన మేకు. గోడకు దిగబట్టబడిన మేకు, దీని చుట్టూనే ఈ యొక్క పాఠం అనేది ఉంటుంది. దేవుడు అంటాడు కదా, ఐ విల్ ఫాస్టెన్ హిమ్ యాజ్ అ నెయిల్ ఇన్ ఎ సెక్యూర్ ప్లేస్. సురక్షితమైన ప్రాంతంలో, సురక్షితమైన ప్రదేశములో కొట్టిన మేకు వలె అతడు ఉండును అని ఉంటాడు. గోడకి మనం ఆ మేకును కొట్టినప్పుడు ఆ మేకు చుట్టూ మనం ఆలోచిస్తే మేకు మీద అనేకమైనవి తగిలించుకుంటూ ఉంటాం. ఆ మేకు ఆ భారాన్ని మోస్తుంది. ఆ మేకు ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి తన మీద ఆధారపడే వారికి ఒక ఆశరాగా ఉంటుంది. ఎప్పుడు ఆ మేకు బలమైన ప్రాంతంలో దిగగొట్టబడినప్పుడు, బలమైన ప్రాంతంలో దిగగొట్టబడిన ఆ మేకు కదల్చబడకూడదంటే ఆ మేకు చుట్టూ ఉన్నటువంటి ఆ పరిస్థితులు కూడా బలంగా ఉండేటట్టుగా మరి ప్రేరేపించే విధంగా ఉండాలి. సో ఆ విధమైనటువంటి ఆ మేకు బలంగా ఉన్నప్పుడు దాని మీద ఆధారపడే వారికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ సుత్తి దేవుడు అయితే, మేకులు మనమైతే, ఎవరు దేవుడి చేత బలంగా కొట్టబడి ఉన్నారు, ఆ కొట్టబడిన మనిషి మీద ఎంతమంది ఆధారపడి ఉన్నారు, అలా కొట్టబడినప్పుడు దేవుని ప్రభావాన్ని మరచి తెలుసుబారిపోయి మేకు ఊడివేయబడింది అనే విషయాలు వాక్యం ద్వారా ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే సహోదరులు భూషణ్ గారు చదివినట్టుగా యెషయా గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది. యెషయా 22వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాం. ప్రభువులు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణ కర్త యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, ఇక్కడ నీకేమి పని, ఇక్కడ నీకెవరున్నారు, నీవిక్కడ సమాధిని తొలిపించుకున్న నేల, ఎత్తైన స్థలమైన సమాధిని తొలిపించుకొనిచున్నాడు, శిలలో తనకు నివాసము తొలిపించుకొనిచున్నాడు. ఇదిగో బలాఢ్యుడు ఒకరిని విసరివేయినట్లు యెహోవా నిన్ను ఒడిగా విసరివేయును, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును, ఆయన నిన్ను మడిచి ఒకడు చెండు వేసినట్టు విశాలమైన దేశంలోనికి నిన్ను విసరివేయును. నీ యజమాని ఇంటి వారికి అవమానం తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతి పొందిదేవు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఏంటి అంటే సందర్భము మనం గమనించినట్లయితే, ఈ ఎలయాకీం అండ్ షబ్నా విన్నారండి ఎప్పుడైనా ఈ పేర్లు? షబ్నా, ఎలయాకీం. ఈ షబ్నా, ఎలయాకీం అనేది బైబిల్లో మనకి రెండు చాప్టర్స్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకటి మనం చదువుకున్నటువంటి ఈ యెషయా గ్రంథంలోను, ఇంకొకటి మరి 2వ రాజులు 18వ అధ్యాయంలో రాయబడి ఉంది. These two sentences provide a different contrast between these two persons. One is self-praised steward, one is faithful steward. సొంతగా తనను తాను పొగుడుకుంటున్నటువంటి ఒక గృహ నిర్వాహకుడు, విశ్వాసంతో తన కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి, సేవకుడు. ఇక్కడ సొంతగా తనను తను ఇచ్చు చేసుకుంటూ, ప్రేరేపించుకుంటూ గృహ నిర్వాహకత్వాన్ని నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి ఈ సెల్ఫ్ ప్రైజింగ్ స్టీవార్డ్ ఎవరంటే షబ్నా. ఈ షబ్నా దగ్గరికి ఇప్పుడు మనం చదువుకున్న ఆ విషయంలో దేవుడు ప్రభువైన సైన్యములకు అధిపతి యెహోవా ఆయనతోటి కొందరు వ్యక్తుల ద్వారా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఏంటి అంటే,
నీకు నీవు సమాధిని తొలపించుకుంటున్నావు. అంటే షబ్నా అనే వ్యక్తి ఈ రాజ్య గృహంలో గృహ పరిపాలకుడిగా ఉంటూ ఉన్నాడు. అంటే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా అతను చూస్తూ ఉంటున్నాడు. చూస్తూ ఉన్న పరిస్థితిలో అటువంటి ఆ స్థితి ఎవరి వల్ల వచ్చింది అంటే యెహోవా దేవుడు అతనికి ఆ దయ రాజు ద్వారా పుట్టించాడు. కాబట్టి ఆ షబ్నా అనే వ్యక్తి ఆ విధంగా ఉన్నాడు. మనం బయట గమనించినట్లయితే తాజ్ మహల్ కానీ ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద టూమ్స్ ని మనం చూస్తే ఆ కట్టిన వారు చరిత్రలో చిరస్థాయిలో గుర్తుండిపోవాలని ఈ సమాధిని తొలగించుకుంటున్న పరిస్థితి. అంటే రాజు కంటే హెచ్చు చేసుకుంటూ ఈ షబ్న రాజు పరిస్థితిలో లేడు, కానీ తనకంటే ఎక్కువగా చేసుకుని రాజ్యాన్ని అతనికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు. ఈ దుర్వినియోగపరుస్తున్నప్పుడు దేవునికి అనుకూలంగా లేనటువంటి ఈ స్థితిని బట్టి దేవుడు షబ్న అనే వ్యక్తిని హెచ్చరిస్తున్నాడు. నిన్ను హెచ్చు చేసుకుంటూ ఈ సమాధిని తొలగించుకుంటున్నావు. దేవుడైన ప్రభువైన యెహోవా ఏమంటున్నాడంటే 19వ వచనంలో ఇదే 15వ అధ్యాయంలో, నీ స్థితి నుండి యెహోవా నగు నేను నిన్ను తొలగించేదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును. అంటే గృహ నిర్వాహకుడైనటువంటి ఆ షబ్న ఆ గోడకు దిగగొట్టబడిన మేకు అయినప్పటికీ కూడా అతను దాన్ని సరిగా ఉపయోగించుకోకపోవడం వల్ల ఏమవుతుంది, దేవుడు ఆ స్థితి నుంచి అతన్ని పెరికి వేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. అందుకే దేవుడు మనకు ఒక స్థితిని ఏర్పరచినప్పుడు మన పరిస్థితి ఏ స్థితిలో ఉండగా ఆ స్థితిని మనం పొందుకున్నాము, ఆ పొజిషన్ దేవుని వల్ల మనం కలిగి ఉన్నాము. ఆ సైన్యములకు అతిపోతే యెహోవా దేవుని బాహువుని ఆధారం చేసుకుని మన జీవన విధానము మన క్రమము ముందుకు వెళ్ళాలి, విశ్వాస జీవితంలో మన అభివృద్ధి పొందాలి. కానీ ఆ స్థితిని చూసి మనము ఎగిరెగిరిపడి ఇది నా సామర్థ్యం వలన నా శక్తి వలన వచ్చింది అని అనుకుంటే మనకంటే తెలివి తక్కువ వాడు వేరేవాడు ఎవరు లేరు. అయితే ఇప్పుడు ఆ హిజ్కియా రాజ్య పరిపాలనలో ఈ యొక్క షబ్నా యొక్క స్థితి మరి ఆ విధంగా ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే హిజ్కియా కంటే తనకిచ్చినటువంటి రాజ్యాధికారాన్ని ఎక్కువగా చేసుకుని అతను రాజ్య దురహకారానికి పాల్పడి అతని యొక్క స్థానాన్ని పోగొట్టుకునేటట్టుగా యెహోవా ఉగ్రతకు అతను పాత్రుడైనట్టుగా మనం గమనిస్తున్నాం. అయితే అతనితో పాటే ఆ గృహంలో ఉన్నటువంటి ఎలీయాకీము ఇతను దేవునికి అనుకూలంగా ఏ విధంగా జీవించాడు అనేది ఇంకొక అధ్యాయంలో రాయబడి ఉన్నది. నాతో పాటుగా బైబిల్ తెరిచి మీరు చూసినట్లయితే 2వ రాజులు గ్రంథము 18వ అధ్యాయం 18th చాప్టర్ 13th వర్స్ చదువుకుందామండి. రాజైన హిజ్కియా 2వ రాజులు 18వ అధ్యాయం 13వ వచనం నుంచి చదువుకుందాం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వాటిని పట్టుకొనగా. అదేంటి అంటే ఈ యొక్క యూదా రాజ్యం మరి ఇశ్రాయేల్ రాజ్యం ప్రతిసారి మనం అనుకుంటున్నట్టుగానే మనకు తెలుసు, దాన్ని నేను ఎక్కువగా లోతుకు వెళ్ళాలనుకోవట్లేదు. 2 రాజ్యాలైన ఉత్తర రాజ్యము మరి దక్షిణ రాజ్యము యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యంలో దేవుడు మరి సన్హెరీబు సన్హెరీబు అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబు యూదా దేశం మీదకి దండెత్తి వచ్చిన పరిస్థితి. ఆ దండెత్తి వచ్చిన ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క యూదా రాజ్యాన్ని హిజ్కియా అని ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. హిజ్కియా పరిపాలిస్తున్నప్పుడు బైబిల్లో ఉన్న ప్రతి వాక్యాన్ని మనం చదువుకుంటూ వెళ్తే సమయం సరిపోదు కనుక దీన్ని మీకు కొంచెం సమరైజ్ చేసి చెప్తాను. ఇక్కడ అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యూదా దేశాన్ని పరిపాలించడానికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించండి. వచ్చినప్పుడు ఆ అష్షూరు రాజు అయినటువంటి దూత రబ్షాకే అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఈ రబ్షాకే అంటాడు, మీరు హిజ్కియా మీద ఆధారపడుతున్నారు, కానీ హిజ్కియా వల్ల ఉపయోగం లేదు. మీరు నమ్మిన దేవతలు దేవుళ్ళు ఎవరైనా సన్హెరీబు అనేటువంటి ఈ సిరియా రాజు నుంచి మిమ్మల్ని విడిపించారా? విడిపించలేదు కదా. కాబట్టి యెహోవాని నమ్ముకునుట, యెహోవాని ఆధారపడుట, అదేవిధంగా ఈ హిజ్కియా పరిపాలనకు లోబడేటువంటి వ్యర్థమే అని ఈ యొక్క రబ్షాకే సన్హెరీబు దూతగా ఈ యొక్క యూదా ప్రజలందరినీ గద్దిస్తున్నటువంటి క్రమంలో ఎలీయాకీము అనే ఈ వ్యక్తి చూపించినటువంటి ఆ తెగువ, మేలైనది చేయ ఎరిగి ఉండి ఆయన చేసిన విధానము
చరిత్రలో అతన్ని చిరస్థాయిలో గుర్తుండేలాగా మనకి తెలియపరుస్తుంది. అందుకే ఈ యొక్క విషయం ద్వారా ఎలాయికం అనే ఈ క్యారెక్టర్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడి ఉన్నాను. ఏమంటారు అంటే 2 రాజులు 18:28 వచనంలో 18:28 వచనంలో ఈ రబ్షాకే ఏమంటాడంటే, గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లా నేను మహారాజు అయిన అష్షూరు రాజు సెలవిచ్చిన మాట వినిడి. రాజు సెలవిచ్చినది ఏమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. అంటే ఇక్కడ దేవుడు కూడా నిందిస్తున్నాడు. హిజ్కియా ఏమన్నాడు? అష్షూరు రాజు చేతిలో నుంచి యెహోవా దేవుడు మనల్ని విడిపిస్తాడు అని అన్నప్పుడు హేళన చేస్తున్నాడు రబ్షాకే. దేవుని నామాన్ని వ్యర్థంగా దూషిస్తున్నాడు. యెహోవా ద్వారా మిమ్మల్ని మోసపరుస్తున్నాడు కనుక మీరు ఇతన్ని మాటలు మీరు నమ్మొద్దు అని చెప్పేసి రబ్షాకే హెచ్చరిస్తున్నాడు. అలా హెచ్చరిస్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఏమైందంటే, ఈ యోధా ప్రజలందరూ కూడా గోడెక్కి జరిగేదాన్ని అంతటిని కూడా గమనిస్తున్నారండి. గోడెక్కి గమనిస్తున్నారు ఏం జరుగుతుంది. రబ్షాకే వచ్చి మన రాజ్యం మీద దండెత్తడానికి ఈ విధమైనటువంటి హెచ్చరికలు చేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు ఏమైందంటే, ఈ హిజ్కియా రబ్షాకే తోటి ఈ మాటలు తెలియపరచుది అని ఎలియాకీంని, ఇదే షబ్నాని వీళ్ళతో పాటు యావాహును కూడా పంపుతాడండి. పంపినప్పుడు మీరు చదవండి, తర్వాత మీకు ఇంకా అర్థమవుతుంది. ప్రతి వాక్యాన్ని చదువుకుంటూ వెళ్ళాలంటే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సమయము కుదరదు. కనుక ఇక్కడ ఈ యొక్క ఎలాయికీం ఏమంటాడంటే, నువ్వు మాట్లాడుతున్న ఈ మాటలు యోధా ప్రజలందరూ వింటున్నారు. దయచేసి నువ్వు మాట్లాడే భాష అంటే ఈ యొక్క అషీరియన్స్ ఏం మాట్లాడేవారు అంటే సిరియా భాషలో మాట్లాడేవారు. యోధా ప్రజలు హిబ్రూ భాషలో మాట్లాడుతూ ఉండేవారు. ఎలాయికీం ఏమంటున్నాడు అంటే, యోధా ప్రజలందరూ వింటున్నారు, నువ్వు యెహోవా దేవుణ్ణి తగ్గించి మాట్లాడుతున్నావు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే హిజ్కియా పంపించినటువంటి మాతో చెప్పు, అది కూడా యోధా భాషలో వద్దు, సిరియా భాషలో మాతో మాట్లాడు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు సపోజు తెలుగు వాళ్ళకి రాదు, తెలుగు రానప్పుడు ఇంగ్లీష్ వాళ్ళకి రాదు, ఇంగ్లీష్ వాళ్ళకి రానప్పుడు వాళ్ళు దగ్గరికి వచ్చి తెలుగులో ఇంగ్లీష్లో నువ్వు మాట్లాడుతున్నావు అనుకోండి, వాళ్ళకి ఏం అర్థం కాదు. కానీ అక్కడ ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి కూడా ఉన్నాడు అనుకోండి, అతను అర్థం చేసుకుంటాడు. కానీ ఇంగ్లీష్ రాదు కదా అని తెలుగులో నువ్వు మాట్లాడితే తెలుగు వచ్చినోడు అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు శత్రుత్వంతో ఉన్నటువంటి రబ్షాకి తెలుగులో మాట్లాడాలి అనుకోండి, తెలుగు వచ్చినోడికి మొత్తం అర్థమవుతుంది. కానీ ఇంగ్లీష్లో మాట్లాడితే ఈ మూడో వ్యక్తి మాత్రమే తెలుస్తుంది. చేరవలసిన వాళ్ళకి చేరదు. అంటే యోధా ప్రజలు బలహీనపరచబడరు. రబ్షాకి యోధా ప్రజల భాషలో మాట్లాడితే యోధా ప్రజలు అర్థం చేసుకుని వారి యొక్క విశ్వాసం సడలిపోతుంది. కనుక ఎలాయికీము సమాధానాన్ని కలిగి మరి దేవుణ్ణి గణపరిచేవాడిగా, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి యెహోవా దేవుణ్ణి తగ్గిస్తున్నటువంటి రబ్షాకేని వేడుకుంటూ యోధా ప్రజల్లో విశ్వాసం సన్నగిలకోకుండా నువ్వు దయచేసి సిరియా భాషలోనే మాట్లాడు, మేము వింటాము, యోధా భాషలో మాట్లాడొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ అది వినడు రబ్షాకే. మరి అతను యోధా భాషలోనే మాట్లాడతాడు. కానీ ఇక్కడ యోధా ప్రజల యొక్క బలహీనను పరచపడుకోకుండా, యెహోవా దేవుని యొక్క నామము దూషింపబడుకోకుండా ఇతను చేసినటువంటి ఎలాయికీం ప్రయత్నము మరి చరిత్రలో ఎప్పుడు స్థిరంగా ఉండిపోతుంది. అందుకే ఈ ఎలాయికీం యొక్క హృదయం దేవుడికి తెలుసు కనుక ఇప్పుడు యెషయా 22వ అధ్యాయంలో అతని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఈ 18వ అధ్యాయం 28 కాడి నుంచి కింద వరకు చదివినట్లయితే మీకు ఇందులో అన్ని రాయబడి ఉంటాయి. ఎప్పుడైతే ఈ అష్షూరు రాజు ఒకటి చూపిస్తాను, 33వ వచనంలో ఏమంటాడంటే, రబ్షాకే ఆ జనముల దేవతలలో ఏదైనా తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన హమాతు దేవతలు ఏమయ్యారు, అర్పాదు దేవతలు ఏమయ్యారు అని చెప్పేసి అంటాడు. 35వ వచనంలో యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలు ఏదైనా ఈ దేశమును మా చేతిలో నుండి విడిపించినదా అని ప్రగల్భాలు పడుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క అధ్యాయంలో ఉంటది. కనుక మీరు ఇది చదివినట్లయితే ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆ మర్మాలు మీరు గ్రహించగలుగుతుంటారు. దీనిని బట్టి యెహోవా దేవుడు మరి ఈ యొక్క ఎలాయికీం చేసినటువంటి ఈ మేలును మనకి తెలియపరుస్తున్నట్టుగా మనం ఇందులో చూడొచ్చు. కనుక ఈ యెషయా గ్రంథము ఈ 22వ అధ్యాయంలో మనకు సెలవిచ్చినట్లుగా 19వ సెంటెన్స్కి వచ్చేటప్పటికి 22:19 నీ యొక్క స్థితి నుంచి నేను దానిని తొలగించుదను, నీ